సెల్ హెల్త్ హాస్పిటల్ అనేది అండ్ మామూలుగా మనం హార్ట్ హాస్పిటల్ చూస్తాం, కిడ్నీ హాస్పిటల్ చూస్తాం, ఈఎన్టీ చూస్తాం, ఇంకా రకరకాలు చాలా ఆర్గాన్కి ఒక హాస్పిటల్ చొప్పున హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా సెల్ హెల్త్ క్లినిక్, దీని పర్పస్ ఏంటి? ఈ సెల్ హెల్త్ క్లినిక్లో ఎటువంటి వైద్యం అందుతుంది? హార్ట్ హాస్పిటల్కు హార్ట్ని ట్రీట్ చేస్తారు. ఎస్ సార్. హార్ట్ అంటే ఏంటి? కొన్ని కోట్ల సెల్స్తో తయారైంది హార్ట్. లివర్ అయినా కొన్ని కోట్ల సెల్స్తో తయారైంది. మీ శరీరమే ఆడవాడిదైతే 25-26 లక్షల కోట్ల కణాలతో నిర్మితం అవుతుంది. మగవాళ్ళకి ఇంకో 10 లక్షల కోట్ల కణాలు ఎక్కువ ఉంటాయి. శరీరం అంతా కణమే కదా, కణాలతో నిర్మితమైంది శరీరం. సెల్స్ టోటలీ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. కొన్ని సెల్స్ కిడ్నీ అవుతున్నాయి, కొన్ని సెల్స్ హార్ట్ అవుతున్నాయి, కొన్ని సెల్స్ లంగ్ అవుతున్నాయి, ముక్కు అవుతున్నాయి, చెవులు అవుతున్నాయి, జుట్టు అవుతున్నాయి, గోల్డ్ అవుతున్నాయి, అన్ని సెల్సే. సో మీరు ఒక్క ఆర్గన్ బేస్డ్ గా కాకుండా టోటల్ శరీరానికి సంబంధించి ఆలోచిస్తే సెల్యులార్ లెవెల్లో మనం అడ్రస్ చేస్తేనే పని అవుతుంది అనే ఉద్దేశంతో సెల్స్ ని అడ్రస్ చేస్తున్నాం. కాబట్టి సెల్స్ హెల్దీగా ఉంటే మనం హెల్దీగా ఉంటాం అనే ఉద్దేశంతో పేరే సెల్ హెల్త్ క్లినిక్ అని పెట్టడం జరిగింది. సెల్ హెల్దీగా ఉండాలంటే ఇంకా లోతుగా వెళ్తాను నేను ఇక్కడ. సెల్స్ హెల్దీగా ఉండాలంటే సెల్ కి ఎనర్జీ కావాలి ఆ పని చేసుకోవడానికి. 90% సెల్స్ ఒక్క రోజు నుంచి 100-120 రోజులు దాటి బతకవు. కొత్తవి వస్తా ఉంటాయి. సెల్ డివిజన్ జరుగుతూనే ఉంటుంది. అది నిరంతర ప్రక్రియ. కొత్తగా వచ్చినవి చేయాల్సిన పని చేయకుండా ఎప్పుడన్నా రివర్స్ లో పని చేస్తే జబ్బులు వస్తాయి. సో వేల రకాల జబ్బులు లేవు, ఉన్నది ఒకటే జబ్బు, కణం తప్పు చేయటం, సెల్ మాల్ ఫంక్షన్. అది ఎక్కడ సెల్ తప్పు చేస్తుంటే దానికి ఒక పేరు పెట్టేస్తున్నాం. లివర్ సెల్స్ పని తప్పు చేస్తుంటే ఫ్యాటీ లివర్ అనో, ఫైబ్రాసిస్ అనో, సిరోసిస్ అనో పెడుతున్నాం.